హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అని పిలుచుకుంటారు. వైష్ణవ క్యాలెండర్లో కామికా ఏకాదశి ఆ శ్రీకృష్ణ భగవానుడికి అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన రోజు కూడా ఈ రోజే. అయితే ఈ ఏడాది కామికా ఏకాదశి జరుపుకునే విషయంలో భక్తులందరూ ఈ విషయాల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. ఈ సంవత్సరం కామికా ఏకాదశి వేద పంచాంగం ప్రకారం ఏకాదశి తిథి జూలై 20న మధ్యాహ్నం 12:12 ప్రారంభమై జూలై 21న ఉదయం 9:38 ముగుస్తుంది. అందుకే కామికా ఏకాదశిని జూలై 21, 2025న అధికారికంగా భక్తులందరూ జరుపుకోవాలి. కామికా ఏకాదశి ఉపవాస కాలం జూలై 20వ తేదీ మధ్యాహ్నం ప్రారంభమై జూలై 21వ తేదీ ఉదయం వరకు కొనసాగుతుంది. కాబట్టి భక్తులు జూలై 22వ తేదీన ఉదయం 5:37 నుంచి 7:05 మధ్య ఆ ఉపవాసాన్ని విరమించాలి. ఈ పవిత్ర సమయం శ్రీ మహావిష్ణువు ఆ లక్ష్మీదేవిని పూజించడానికి చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున పూజ చేయడం వలన ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా పొందుతారు. భక్తులు సాధారణంగా తెల్లవారుజామున అభ్యంగ స్నానంతో తమ రోజును ప్రారంభించాలి. ఆ తర్వాత విష్ణువు స్వరూపమైన ఆ శ్రీకృష్ణుడికి హృదయపూర్వకంగా ప్రార్థనలు చేయాలి. నైవేద్యాలను సమర్పించాలి. ఈ భక్తి రోజున నెయ్యి దీపం వెలిగించడం, భోగం పువ్వులు సమర్పించాలి. ఏకాదశి రాత్రి మేల్కొని ఉండడంతో పాటు ఆ రోజంతా విష్ణు సహస్రనామం మంత్రాలు పఠించడం వల్ల, భజనలు లాంటివి చేయడం వల్ల శివకేశవుల ఇద్దరి అనుగ్రహం కూడా భక్తులకు లభిస్తుంది. కామికా ఏకాదశి రోజున ఉపవాసాన్ని కఠినమైన ఆహార నియమాలతో భక్తులందరూ చేయాల్సి ఉంటుంది. భక్తులు ధాన్యాలు, కాయధాన్యాలు, కొన్ని కూరగాయలకు దూరంగా ఉండాలి. పండ్ల గింజలు, దుంపలను ఆహారంగా తీసుకోవాలి. ఈ రోజు చేసే ఉపవాసం ఆత్మను శుద్ధి చేస్తుంది, సకల పాపాలను హరిస్తుందని కూడా మన శాస్త్రం చెబుతోంది. ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందిస్తుందని కూడా భక్తులందరూ నమ్మాలి. ఈ ఉపవాసాన్ని పాటించడం పవిత్ర స్థలాలను సందర్శించడం కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని కూడా భక్తులందరూ భావించాలి. ఒకసారి నారద మునీంద్రుడు ఆ కమలములపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మదేవుడిని ఇలా అడిగాడట. ఆషాఢమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి వివరించండి అని ఆ నారద మహర్షి బ్రహ్మను వేడుకున్నాడు. ఆ రోజునకు అధిదేవత ఎవరు, ఆ వ్రతమును అనుసరించవలసిన విధి విధానముల గురించి కూడా తెలపండి అని ఆ నారద మహర్షి కోరాడంట. దానికి బ్రహ్మదేవుడు బదులిస్తూ, నా ప్రియమైన కుమారుడా, ఈ మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయములన్నీ కూడా నీకు చక్కగా వివరించదును అని చెప్పి ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అని పిలుచుకోవాలి. ఈ ఏకాదశి మహిమ విన్నంతనే అశ్వమేధ యాగఫలం కూడా లభిస్తుంది భక్తులందరికీ. శంకు చక్ర గదాధారుడు, తామర పాదములు వంటి కలిగి ఉన్నవాడు ఆ శ్రీ మహావిష్ణువును ఈ కామికా ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. ఈ రోజున ఆ శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా, హిమాలయాల్లో ఉండే ఆ కేదారనాథుని దర్శనం చేసుకున్న ఆ సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా కూడా గురుగ్రహం, సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు, సోమవారం గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలముల కన్నా ఎక్కువ అని కూడా వివరించాడు. అనగా భక్తులందరూ ఈ కామికా ఏకాదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ శ్రీమన్నారాయణుణ్ణి, శివకేశవులను పూజిస్తారో వారికి అంత పుణ్యఫలం లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడు. కామికా ఏకాదశి రోజున భగవద్గీతను విన్నా, చదివినా, శ్రీవిష్ణు సహస్రనామాలతో ఆ మహావిష్ణువును పూజించిన ఆ నారాయణుడి అనుగ్రహం మెండుగా లభిస్తుంది. తద్వారా మనసులో ఉన్న ఆ కామికలు అనగా కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అంతేకాదు మోక్షం కూడా సిద్ధిస్తుంది అని వివరించాడు. ఈ కామికా ఏకాదశి సందర్భంగా భక్తులందరూ కూడా ఆ దాన ధర్మాలను కూడా ఎలా చేయాలో ఆ బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఈ రకంగా వివరించాడు. కామికా ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును, దూడకు గ్రాసములతో కలిపి దానం చేయుట వలన
సమస్త దేవతల ఆశీర్వాదం కూడా భక్తులు పొందుతారు. లేత తులసి ఆకులతో చేసే పూజ గత జన్మ పాపాలను కూడా తొలగించి వేస్తుందని కూడా వివరించాడు. కామికా ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. భక్తులు ఆహారం, దుస్తులు, డబ్బును అవసరమైన వారికి, ముఖ్యంగా ఉపవాసం తర్వాత రోజున దానం చేయడం వలన విశేష ఫలితాలను ఇస్తుందని కూడా వివరించాడు.